శివపురాణము 29వ రోజు దుర్గాసురుడు. ఈరోజటి విషయం దుర్గాసురుడు. గురువుగారు, దుర్గాసురుడు అంటే ఎవరు? అతని వృత్తాంతమేంటో వివరించండి అన్నాడు కృష్ణశర్మ. రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. కశ్యప ప్రజాపతి కుమారుడు హిరణ్యాక్షుడు. అతడి వంశంలో రురుడు అనే దానవుడు పుట్టాడు. అతని కుమారుడు దుర్గముడు. దుర్గములు చాలా క్రూర స్వభావం కలవాడు, కఠినాత్ముడు. ఒకసారి దుర్గముడు తన మంత్రులతో కలిసి ఈ రకంగా ఆలోచించాడు. దేవ దానవ యుద్ధం చాలాసార్లు జరిగింది. నిజం చెప్పాలంటే దేవతల కన్నా దానవులే బలవంతులు, యుద్ధ నైపుణ్యం గలవారు. అయినప్పటికీ యుద్ధంలో దేవతలే గెలుస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? ఆలోచించగా అతడికి ఒక కారణం కనిపించింది. దీనికంతటికి కారణం వేదాలు. వేదోక్తంగా భూలోకంలోని బ్రాహ్మణులు హోమాలు, యజ్ఞాలు చేస్తున్నారు. వాటిలో హవిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తున్నారు. అందువల్ల దేవతలకు బలం పెరుగుతుంది. ఒకవేళ హవిర్భాగం కనుక దేవతలకు అందకపోతే వారి బలం పెరగదు. అప్పుడు దేవతలను సులభంగా జయించవచ్చు. యజ్ఞయాగాదులను జరపాలంటే వేదాలు కావాలి. ఆ వేదాలని లేకుండా చేస్తే దేవతలకు బలం రాదు కదా అని ఈ రకంగా ఆలోచించి వేదాలను తన ఆధీనం చేసుకోవాలి అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాల ఘోరమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి, పట్టుదలకు, దీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి నాయనా అని అడిగాడు. అప్పుడు ప్రభు, నీ వద్ద ఉన్న వేదాలను నా వశం కావించు అన్నాడు. దుర్గముడు తథాస్తు అన్నాడు బ్రహ్మ. ఆ క్షణం నుంచి బ్రాహ్మణులు వేద ప్రవచనం చెయ్యలేకపోయారు. వేదోక్త విధులు జరగటం లేదు. యజ్ఞయాగాదులు ఆగిపోయినాయి. దానివల్ల వర్షాలు కురవటము మానివేశాయి. చెరువులు, బావులు ఎండిపోయాయి. పంట పొలాలకు నీరు లేదు. పంటలు పండడం లేదు. దేశంలో బ్రహ్మాండమైన కరువు వచ్చింది. హవిర్భాగాలు లేక దేవతలు తేజోహీనులైనారు. ఇదే అదనుగా తీసుకొని రాక్షసులు స్వర్గసీమ మీద దాడి చేశారు. దేవతలు యుద్ధం చేసే శక్తి లేక అరణ్యాలకు పారిపోయారు. ఆ సమయంలో ప్రజలంతా ఆ పరమేశ్వరుని, అమ్మా, తిండి తిని ఎన్నో రోజులైంది. ఆకలితో మలమలమాడి చచ్చిన వారు చావగా మిగిలిన వారం వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాము. దుర్గముడి వల్ల నాకు ఈ దుర్గతి పట్టింది, మమ్మల్ని రక్షించవలసిందని ప్రార్థించారు. అప్పుడు ఆమె వాళ్ళంతా కళ్ళు చేసుకొని వారందరినీ చల్లగా చూసింది. అందుచేతనే శతాక్షి అని పిలువబడింది. ఆ పరమేశ్వరి ప్రజలు తినడానికి పండ్లు, కూరలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అందుచేతనే ఆమె శాకంబరిగా పేరు వచ్చింది. ఇంద్రాది దేవతలు అరణ్యాలలోనూ కొండ గుహలోనూ దాక్కునే ఉన్నారు. ఆ విషయం తెలిసిన దుర్గముడు వారి మీద యుద్ధానికి వచ్చాడు. రాక్షసులు దాటి కాగలేక దేవతలు పరమేశ్వరిని శరణు వేడారు. పరమేశ్వరికి రాక్షసులకు మధ్య భీకరమైన పోరు జరిగింది. దేవి ఒంటరిగా ఉన్నదని ఊహించి రాక్షస వీరుల అనేకులు ఆమెను చుట్టుకుంటారు. అప్పుడు ఆమె శరీరం నుంచి కాళి, తారిణి, బాల, భైరవి, బగళ, మాతంగి వంటి శక్తులు అనేకములు ఉద్భవించి అసురులను సంహరించాయి. 11వ రోజున దుర్గముడికి పరమేశ్వరికి యుద్ధం జరిగింది. పరమేశ్వరి ఆ రాక్షసుడిపై 15 బాణాలు ప్రయోగించింది. 4 బాణాల వల్ల గుర్రాలు, 1 బాణంతో సారథి మరణించారు. 2 బాణాలతో దుర్గముడి కనులు పోయినాయి. 2 బాణాలతో అతడి భుజాలు తెగిపోయినాయి. 1 బాణంతో రథం విరిగిపోయింది. 5 బాణాలతో రాక్షసుడు నెత్తురు కక్కుతూ మరణించాడు. ఈ రకంగా దుర్గముడిని సంహరించింది కాబట్టే ఆమె దుర్గాదేవి అని పిలువబడింది. ఈ దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి 32 నామాలు గల స్తోత్రం ఉన్నది. ఇవి దుర్గా స్తవము. దుర్గా దుర్గా దేశమణి
దుర్గా పద్మనివారిణి, దుర్గా మచ్ఛేదిని, దుర్గ సౌధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గదైత్యలోకదవానల, దుర్గమా, దుర్గమాలో, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యాన భాసిని, దుర్గమేహ, దుర్గముగా, దుర్గమార్గ స్వరూపిణి, దుర్గమాసుర సంహర్త్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమ, దుర్గభామ, దుర్గభ, దుర్గధారిణి, నామావళిమిమామ్యస్తు దుర్గయా మమ మానవః పఠేత్ సర్వ భయాన్ముక్తో భవిష్యతి నా సంశయః. శత్రులతో బాధింపబడుచున్నప్పుడు కానీ, బంధించబడినప్పుడు కానీ ఈ స్తవాన్ని చదివితే బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఆపద సమయంలో 108 సార్లు దీన్ని పఠిస్తే ఆపదలు తొలగిపోతాయి. ఈ స్తవాన్ని 100 సార్లు చదివి ఎర్రగన్నేరు పూలతో ఆ దుర్గాదేవిని పూజించినట్లయితే కార్యసిద్ధి జరుగుతుంది అంటూ 9వ ఆశ్వాసాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో మార్కండేయుల విషయం గురించి తెలుసుకుందాం. ఓం నమ శివాయ.